హలో గాయ్స్, ఈరోజు వచ్చేసి కొత్త వీడియోతో వచ్చేసినాం. మీకు మంచి వ్యూ పాయింట్ అనేది చూపెడతాం. మనం ఎక్కడున్నాం రా? మన కొంపల్లిలో ఉన్న ఫాక్సార్ దగ్గరికి వచ్చినాం. ఇక ఎక్సలెంట్ ప్లేస్ ఉంటుంది. ఈవినింగ్ అయితే మస్తు అనిపిస్తుంది, సన్ లైట్ తోటి, సన్సెట్ తోటి. సో చూసేసాను, మీరైతే ఒకసారి లొకేషన్ అయితే చూస్తారా? చెరువు చూడండి ఎట్లుందో. చెరువు ఆడ మంచి చెట్టు క్రేజీ ఉంటుంది. ఇక్కడ అయితే మొత్తం వ్యూ పాయింట్ అయితే క్రేజీ వస్తుంది. సాయంత్రం ఒకసారి అయితే వచ్చేసి విజిట్ అయితే అవ్వండి. ఒకసారి అయితే మస్తు వస్తుంది ఫొటోస్ తీయడానికి అయినా. ఫొటోస్ అయితే గిరాక్ వస్తాయి. మేమైతే మస్తు దిగాను ఎన్నోసార్లు. అదే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఫోటో షూట్కి అయితే. ఇదైతే మస్తు ఉంటుంది. ఇగో చెరువు దగ్గరలో మంచిగా ఉంటుంది వ్యూ పాయింట్ అనేది. చూపెట్టాడు మొత్తం ఆ ఫారెస్ట్ లోపలికి ఒకసారైనా పోవాలి కానీ పంపరు, ఎందుకంటే అక్కడ సెక్యూరిటీస్ ఉంటారు, వాళ్ళు అలో చేయరు మనకి. మా ఫ్రెండ్ స్నాప్ ఇచ్చాడు, తుప్పల్లా స్నాప్ తీస్తాడు వాళ్ళకి. దాచుకుంటాడు ఆడు, వీడియో పెడితే దాచుకుంటాడు. ఆ నెంబర్ 1 క్యాండిడేట్ ఆడు అనిల్. వేరే క్యాండిడేట్లు నేను దొరికి నాకు ఒక చనువు ఇచ్చినామంటే చాలు, నన్ను ఆడుకుంటాడు. ఏమనంటే 1 CR అంటాడు, 2 CR అంటాడు. నెంబర్ 1 క్యాండిడేట్ స్నాప్ ఇచ్చాడు ఈడు. లెజెండ్ స్నాపర్ వచ్చిందా స్నాప్? వచ్చేసి మన యాక్సిస్ అయితే మా బండి బాగుంటది. ఇదైతే వ్యూ పాయింట్ అయితే ఒకసారి వచ్చి విజిట్ కాండి, మీకైతే అర్థమవుతుంది. ఇంకొకటి మొన్నటి దాకా కొన్ని వీడియోస్ ఫేమ్ అయినాయి కదా, ఫాక్స్ దగ్గరికి వస్తే అక్కడ ఒక వ్యూ పాయింట్ అక్కడ చూపిస్తాం. జూమ్ చేయ అది జూమ్ చేసి చూపిస్తున్నామా, అక్కడికి వెళ్ళొచ్చు కానీ ఇక వెళ్దాం, అటు కూడా వెళ్దాం. మీకు అడుగు కూడా చూపెడతా. అక్కడ ఫారెస్ట్ లోపలికి ఒక్కసారి కూడా అలౌ చేస్తారా చేయరా అనేది మనకి ఒకసారి కనుక్కోవాలి. వెళ్ళేసి లోపల మస్తు ఉంటుంది. మేము కూడా అదే ప్లాన్ వేస్తాం. నెక్స్ట్ బయటికి వెళ్ళి ఫుడ్ ప్రిపేర్ చేసుకుని ఎట్లా ఫ్రెండ్స్తో ఎట్లా తినాలి అనేది ట్రై చేస్తాం. ఒకసారి ఫుడ్ అయితే ఫుడ్ బ్లాగ్ అనేది తీస్తాం. అక్కడికి వెళ్ళినాక ఒకసారి అయితే మీకు చూపెడతాం. ఓకేనా? చలో గైస్, రైట్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసుకోండి వ్యూ పాయింట్ అయితే చూసుకోండి, క్రేజీ ఉంది. రోజుకి ఎన్ని స్నాపులు పెడతారు? రోజుకైతే 12-10 స్నాపులు పక్కా పెడతాడు. చూడు క్రేజీ ఉందా, ఏది చూసండి ఎట్లుందో, క్రేజీ ఉంది అసలు ఫ్లవర్ అయితే. అట్లా దింపురా అంటే ఒక్క ఫోటో దింపడు. నా ఫోటోలు చూపెడితే ఎట్లా దింపిండో మీకు ఒకసారి ప్లే చేస్తా చూడండి. ఫోటోగ్రాఫర్ ఒక చలో గాయస్, మేము ఇంకో ప్లేస్ చూపెడతాం మీకైతే. ఇప్పుడైతే క్యాంప్ నేనైతే ఏమి ఇప్పలే ఫ్రెండ్స్, అది ఆడితో కొనిపించాం పైసలు. సరే గాయస్. అది ఏం బండి రా? అది ఏం రాజు యాక్సెస్ 125. ఇప్పుడు ఎటు ఆఫ్ రోడింగ్ క్రేజీ ఉంటుంది బ్రో, ఎంతైనా క్రేజీ ఉంటుంది. ఇక్కడ లొకేషన్ కూడా మస్తు ఉంటుంది, పీస్ఫుల్ అనిపిస్తుంది. మైండ్ పీస్ఫుల్ అనిపిస్తా. కొంపల్లో ఒక 6-7 ప్లేసెస్ ఉంటాయి ఇలాంటివి, అట్లా ఉంటాయి, క్రేజీ ఉంటాయి. అడుగు పోయినప్పుడల్లా మైండ్ మొత్తం ఫ్రీ అయిపోతాను. జేబరి పార్క్ అప్పుడు మంచిగా ఉంటుండే, కానీ ఇప్పుడు జేబరి పార్క్ కూడా వెళ్దాము. ఇక్కడ లొకేషన్ తీసుకుని ఫొటోస్ కూడా మస్తు వస్తాయి ఆడ. వ్యూ పాయింట్ మొత్తం తిరుగుతుంది. ఆఫ్ రోడింగ్ ఇది ఆఫ్ రోడింగ్, ఇట్లా పోవాలి, ఇట్లా పడేయాలి, ఇట్లా ఉంటుంది. వీడియో మొత్తం చేకెత్తుంది. ఆఫ్ రోడింగ్ అనిల్ యాక్సిస్ పైన ఆఫ్ రోడ్ చేస్తుండు. అందరూ ఆఫ్ రోడింగ్ బైకులు యూజ్ చేస్తే అనిల్ మాత్రం యాక్సిస్తోనే ఆఫ్ రోడింగ్ చేస్తుండు. అందులో వాడేసావు. వేరే వైబ్ ఉంటాయి ఇట్లా ఫ్రెండ్స్తో మంచిగా బయటకు వచ్చినాం అన్నట్టు. ఇట్లుంటుంది మొత్తం. మేము అందరం బయటకు వచ్చామనంటే ముగ్గురము ఎటో గటు పోవాలి పక్క. ముగ్గురం కలిసినామంటే ఎటో గటు తిరుగుతూనే ఉంటాము. అంటే వీళ్ళు ఇక తెలిసిందే, ఇక అందరు తెలిసిందే ఉంటారు. మీరు ఇక దొరికిన ఛాన్స్ అని చెప్పేసి ఆడుతూనే ఉంటారు. ఇది మన ఏంది రాది అపర్ణ ఉంది కదా, అది అపార్ట్మెంట్ జూడు బోల్తే అంటారు. మెయిన్ మనకి కొన్ని రీల్స్ కూడా వచ్చినాయి. యూట్యూబర్ బోల్తే యూట్యూబర్ छोटा है भाई हाई बोलो
హాయ్ ఎప్పుడంట డైరెక్ట్ పెద్ద యూట్యూబర్ బాయ్, పెద్ద యూట్యూబర్ బాయ్. ముద్దామమ్మ నువ్వు ఏదో ఒకటి చెప్పొచ్చు అమ్మమ్మ. ఇక చూడు మొత్తం క్రేజీ ఉంటుంది ఇక్కడ వ్యూ పాయింట్ అయితే. క్రేజీయా ఎన్ని సార్ అన్నీదే అయిపోయింది అందరికి. ఒక చూడండి ఒకసారి క్లౌడ్స్, సాయంత్రం వ్యూ పాయింట్ మంచిగా ఉంటుంది. క్లౌడ్స్ అయ్యో ఇప్పుడు ఇటు సైడ్ చూడండి, ఇందాక అటు సైడ్ ఉన్నాం మనము, ఇటు సైడ్ వచ్చినాము. అయ్యో వాటరు, పిల్లలకి అప్పుడే దివాళీ స్టార్ట్ అయింది అనుకుంటా, బాంబులు వెళ్తారు. దివాళీ మేము పెద్ద ఇది మనకి మోస్ట్ ఆఫ్ రీల్స్లో వచ్చింది, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చాలా మంది వేసేది ఇది. ఇట్లా ఉంటారు అనమాట. ఇక వ్యూస్ చూసుకుంటా ఇట్లుంటుంది మంచి స్పాట్. అనిల్ బాయ్ యూట్యూబర్, పెద్ద యూట్యూబర్ అనిల్ బాయ్. వీడియోలు తీసుకుంటారు. ఇందాక అయితే మనం అటు సైడ్ ఉన్నాం మనం. బ్లర్ అవుతుంది. బాయ్. ఫాక్సార్ అంటే మెయిన్ అందరికి ఫాక్సార్ ఇట్లా మంచిగా మన కొంపల్లిలో ఉన్న ఫాక్సార్. ఇది క్లోజ్ ఉండే, ఈ రీసెంట్ ఓపెన్ చేస్తే అది వర్షం పడి అవి తెలిసిందే. ఓ బ్రో ఎంత సౌండ్ వస్తుంది చూడు బ్రో. ఫాక్సార్ మనం ఎట్లా గేట్ ఎట్లా ఓపెన్ చేసుకోవాలంటే ఇక్కడ ఇట్లా కిందికి ఇట్లా వంగేసి ఇట్లాంటి తీట పనులు చేయాలంటే వచ్చేసి ఎట్లా వస్తావు? ఎప్పుడైనా తీట పనులు చేయాలంటే నందాన్ని అనిల్ డ్రైవ్ వేసి స్విమ్మింగ్ చేయి. అరే ఏమనుంది వ్యూ పాయింట్ చూడు, ఎంత క్రేజ్ ఉంది అసలు వ్యూ పాయింట్ అయితే. ఒక్క వాటర్ చూడు ఎంత నీట్గా ఉన్నాయి అసలు. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. బొమ్మాయి కా బాచా బోల్తే ఇదారు పూరాగో. మేమైతే ఇప్పుడైతే అయిపోయింది, ఫాక్సార్ వచ్చేసినాం. ఆల్మోస్ట్ మొత్తం వ్యూ పాయింట్ అయితే మీకు చూపెట్టినాం అనుకుంటున్నాం. అయితే చూడండి ఎంత క్రేజ్ ఉందో. ఈవినింగ్ అయితే చాలా బాగుంటుంది అన్నట్టు ఇక్కడ ప్లేస్ అనేది. వాకింగ్ ఇట్లా అందరు చేస్తారు ఇక్కడ దగ్గర ఉన్న ఇట్లా. వ్యూ పాయింట్ అయితే క్రేజీ ఉంటుంది ఇక్కడైతే. మనం ఒకసారి మీరు వచ్చి విజిట్ అయితే తెలుసు కొంపెల్లా ఫాక్సార్లో చాలా మంది మస్తు మంది వచ్చి విజిట్ అవుతారు, వీడియోలు తీసుకుంటూ ఫోటోలు తీస్తారు. మేము కూడా కొన్ని ఫోటోలు తీసినాం, చాలా బాగా వచ్చినాయి. మీకు నెక్స్ట్ స్పాట్ చూపెడతారు జేబేర్ పార్క్ అని. అది కూడా మస్తు బెస్ట్ స్పాట్ అన్నట్టు. అంటే ఫోటోలకి ఇట్లా బాగుంటుంది యాక్చువల్గా అయితే. ఫోటోలకి ఇట్లా బాగుంటుంది. మీకు వీడియో అనేది మొత్తం క్లియర్గా చూపెడతాం మేమైతే. జేబేరి పార్క్ అంటే భయా జేబేరి పార్క్ లో స్విమ్ కూడా చేసిండు. అంటే చిన్నగా ఉన్నప్పుడు నేను అల్లనే స్విమ్ చేసేది అన్నట్టు. అంటే మా ఇల్లు అన్నీ ఉంటుంది దగ్గరలో జేబేరి పార్క్ పక్కకే ఉంటుండే. మాకు వాటర్ ఫెసిలిటీస్ అనేది లేకుండే, దానివల్ల అలా వాటర్ తీసుకునేటది. చెరువు మంచిగా ఉంటుండే, కానీ ఇప్పుడు మొత్తం డ్రైనేజ్ పైప్ లైన్లు అన్నీ మొత్తం చెత్త వేయడం అన్ని అల్లనే వేస్తున్న వల్ల అట్లా అవుతుంది. మనమైతే వీడియో అయితే క్లియర్ చూపెడుతున్నా అనుకుంటున్నాం అయితే. మ్యాక్సిమం అయితే మేము కొంచెం అయితే వీడియో అయితే చూసి మాకు లైక్ ఇట్లా కొట్టండి, సపోర్ట్ చేయండి. లైక్ సపోర్ట్. నెక్స్ట్ మంచి వీడియోలతో వస్తాం, అట్నే మంచిగా కంటెంట్ వద్దాం అనుకుంటున్నాం. మాకు లైక్ సబ్స్క్రైబ్ మేము డ్యూటీలోకి ఇట్లా వెళ్తాం, దానివల్ల నాకు ఇబ్బంది అవుతుంది వీడియోలు ఇట్లా తీయడం. అది కదా ట్రై చేస్తా బాగా. మనం సక్సెస్ కావాలని కన్ఫర్మ్గా ట్రై చేయాలి. తీస్తాం, మంచిగా తీస్తాం. వ్యూ పాయింట్ చూసుకోండి అసలు. సన్లైట్ ఎగ్జామ్ వస్తుంది అసలు, ఘోరం చూడండి. ఇట్లా నించుంటే ఆ లైటింగ్ చూడండి మొత్తం ఎట్లా చూడండి. మొత్తం క్రేజీ ఉంది కదా. ఇట్లా ఉంటుంది ఇక్కడ మంచిగా. అంటే పెద్ద ఏంది ఇంజన్స్ తో నడుస్తుంది అన్నట్టు. ఇది నార్మల్ చిన్న చెరువు అయితే కాదు, పెద్దదే, చాలా మస్తు పెద్ద ఉంటుంది. ఒక ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది చెరువు. అంటే లాంగ్ డిస్టెన్స్ ఇట్లా స్ట్రేట్ ఈజీగా 3 కిలోమీటర్స్ ఉంటుంది ఇట్లా మొత్తము. ఈజీగా ఉంటుంది బ్రో. స్ట్రేట్ నువ్వు చూసుకో. మన అక్కడ మన బిల్డింగ్ ఉందా, అక్కడ మన రోడ్డు అది అక్కడ ఉంటుంది. దీనికి 2 వే పాయింట్స్ రావడానికి. ఆ బిల్డింగ్ కనిపిస్తున్నాయా, అక్కడ నుంచి ఒక వే పాయింట్ రావడానికి. ఇటు సైడ్ ఒకటి ఉంటుంది, ఇటు సైడ్ నుంచి రోడ్ కనిపిస్తుందా, సురక్ష కన్స్ట్రక్షన్ అవుతుంది అటు సైడ్ ఆడ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అవుతున్న రోడ్ నుంచి రావచ్చు. రోడ్ పైన రావచ్చు. ఫాక్సార్ లేక్ వ్యూ పాయింట్ అని కొడితే గూగుల్ మ్యాప్స్ లో కూడా వచ్చేస్తుంది. అనిల్ అయితే ఇక అర్థమవుతుంది ఇక్కడ ఎక్కడ అనిపిస్తుంది మాకు. ఇటు వచ్చినాక వెళ్ళే వైపు కూడా అవ్వట్లేదు మాకు. అంటే
అంటే మొత్తం అంతా ప్రశాంతంగా బుద్ధి అవుతుంది మాకైతే మంచిగా. మీకు ఆ ఎయిర్ ఫ్రెష్నెస్ కూడా కాకపోతే ఈడ చేపలు పడదాం అలాంటివి పడదాం అంటే మిమ్మల్ని బొక్కలు అయితే డైరెక్ట్. సారీ అప్పుడప్పుడు వస్తుంటాయి అవన్నీ ఇట్లా పట్టవద్దు ఇక్కడ యాక్చువల్లీ పడితే అంటే చేపలు పట్టే వాళ్ళు ఉంటారు లీజుకి తీసుకుంటారు వాళ్ళు చేపలు తీసుకుంటారు వాళ్ళే పట్టుకొని కొంటారు. అంటే నువ్వు నైట్ వచ్చి చేపలు వేసేసి పట్టేదాం అనుకుంటే మీరు పోలీస్ స్టేషన్లో కూర్చోవాల్సిందే వారం దాకా. ఇది చూసుకోవచ్చు వ్యూ అయితే మస్తు ఉంది చూపెట్టు సన్లైట్ చూడండి జూమ్ చేసి చూపిస్తా వేరే వస్తుంది ఫొటోస్ కూడా కొన్ని అన్నిలా అయితే పెడతాడు చూడండి ఇక చూసుకోవచ్చు మనం ఫిషెస్ అయితే జూమ్ చేసి చూపిస్తాను నేను ఫిషెస్ని ఇవ్వండి ఫిషెస్ అయ్యో మొత్తం ఎన్ని అరే ఓహో ఫిష్ అయితే ఒకటి చూడండి చూసుకోవచ్చు మరి కనిపిస్తుంది క్లియర్గా చేపలు ఇగో పొజిషన్ చూడు ఎట్లా వస్తుండో చేపలు కనిపిస్తే చాలు వేరే ఆనందము బాగుంటాయి కాబట్టి ఫిషింగ్ చేయాలని ఎంతో ఆశ ఉంటుంది కానీ చేయలేము అది ఫిషింగ్. మీకు జేబర్ పార్క్ లో పెడతాను నడు లెట్స్ గో. జేబర్ పార్క్ కి ఇంకా పెద్ద వ్యూ పాయింట్ అంటే ఇప్పుడు మొత్తం చెత్తతో నిండిపోయింది అయితే యాక్చువల్గా అయితే యాక్చువల్గా బాగుంటుంది ఇది వర్షాకాలం ఇట్లా మంచి సీజన్ చలికాలం చలికాలమే కాబట్టి సీజన్ బాగుంటుంది. చెట్ల గడ్డి ఓడి పట్టించుకోలేక ఇట్లా అడుగు చూడండి ఇట్లా చేపలు పడుతుంది చేపలు అట్లా ఉంటుంది. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఈయనే ఆడుకుండేది చాలా వరకు అయితే గేమ్స్ ఇట్లా అన్నీ మస్తు ఆడుకుండేది. ఇక్కడ ఒకటి బెస్ట్ సినిమా ఆ కొండ పెట్టు మామ ఒక సినిమా తీసారు ఇక్కడ ఫస్ట్ సినిమా ఆ హీరోది ఆ సినిమా హీరోలో గెస్ చేయను ఒకసారి అయితే గెస్ చేయండి కామెంట్ పెట్టండి చూద్దాం ఎంతమందికి గుర్తుందో. ఎంత క్రేజ్ ఉందో అయితే మస్తు పెద్ద లోయ ఇది అసలు. యాక్చువల్గా ఇక్కడ ఏదో వేద్దాం అనుకున్నారు ఏదో అయింది అన్ఎక్స్పెక్టెడ్ వాటర్ వచ్చేసినాయి అది తెలియదు కదరా. ట్యాంక్ అనిపిస్తుందా జేబరి వాటర్ ట్యాంక్ ఆటలు ఆడుకున్నాం మాకు తెలిసిన వరకు అయితే మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు ఎంజాయ్ అయితే అవి కొంచెం మాకు ముందు నుంచి ఉండాలి. ఆడైతే గుడి కట్టిరు హనుమాన్ గుడి శివబాయి పెడితే శివబాయి చెప్తాడు ఇప్పుడు ఇక్కడ ఏముంటుంది జైబరి పార్క్ చాలా మంది వచ్చి చాలా జైబరి పార్క్ లో ఒకప్పుడు మంచిగా వస్తుండే ఫొటోస్ వ్యూ కానీ. ఇది దేనికి బెస్ట్ స్పాట్ అంటారు చెప్పరా దీనికా ఇక చెప్పాలంటే అందరికి తెలిసిందే జైబరి పార్క్ అంటే ఒకప్పుడు ఇక మొత్తం కాలేజ్ బంక్ కొట్టేసి వచ్చి ఇక్కడ కూర్చొని లవర్స్ ఇక బ్యాచిలర్స్ ఈ వీడియో చేసేటోళ్ళు అందరూ వచ్చింది కొట్టాలి. మెయిన్ సీన్లు అని ఇక్కడ నైట్ పూట చాలా బాగుంటుంది అన్నట్టు వ్యూ పాయింట్ అంటే వీడియో సినిమాలు ఇట్లా తీస్తారు పెద్ద పెద్ద ఫిలిమ్స్ అన్నట్టు చాలా వరకు ఇక్కడ పెద్ద సినిమాలు తీశారు బ్లాక్ బాస్టర్ సినిమాలు అయినా షార్ట్ ఫిలింలు అయితే ఒక లెక్కలేని 100-150 దాకా తీసి ఉంటారు. నిజం చెప్తున్నా ఒకసారి అయితే వినాయక చవితి టైంలో అనుకుంటాను నేను ఇక్కడ కపుల్స్ చూస్తారు ఆడికి గుర్తుందా ఆడికి వెళ్ళి మనం జూమ్ చేసినాం అప్పుడు మన ఏ క్లాస్ రా అప్పుడు మనము 4th or 5th 7th క్లాస్ 6th క్లాస్ లా. ఇప్పుడు నువ్వు ఏ క్లాస్ లెక్క కనిపిస్తున్నావు తెలుసా ఇంకా 8th క్లాస్ 9th క్లాస్ లెక్క కనిపిస్తున్నావు. నువ్వు అంతా తీసేస్తే మరి దాన్ని ఏమంటారు లాంగ్ డిస్టెన్స్ అది తీసుకోవడం లాంగ్ టర్మ్ తీసుకున్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. వ్యూ పాయింట్ అయితే చూడండి క్రేజీ ఉంది నాకు చుట్టూ ఉంటుంది కంచెతో ఉంటుంది వేరే ఉంటుంది అసలుకి. అటు సైడ్ ఆపోజిట్లో అయితే ఇంకా వేరే ఉంటుంది అసలుకి నిజం చెప్పాలంటే కదా చెట్లతో ఉంటుంది. మేము కూడా చాలా వరకు వీడియోలలో కపుల్స్ జూమ్ కరెత్తో దేకే పడతా వద్దు అట్లాంటివి తీయొద్దండి అట్లా తీయొద్దంట బుద్ధిమంతుడు. అవునా నీకు ఎంతమంది కలిసి ఏ స్టాప్ పెట్టి స్టాప్ పెట్టి ఎండ్ చేద్దాం ఈ వీడియో. సరే మరి బాయ్ ఇక చూసేసిరా ఫాక్స్ అవర్ చూపించినాము జేబర్ పార్క్ చూపించినాము. ఇంకా ఏమైనా కంటెంట్స్ మాకు కమెంట్ చేస్తూ చెప్పండి మేము దాన్ని బట్టి వీడియో చేస్తాము. లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. షేర్ చేయండి వీడియో కూడా షేర్ చేయండి కొద్దిగా మాకు కూడా సపోర్ట్ చేయకపోతే భయ కొట్టేస్తాడు బాడీ చూసిగా ఎట్లుందో సరిగ్గా రోజు జిమ్ పోతాడు అన్నట్టు పెద్ద పెద్ద కండలు పెంచుతాడు ఇత్తి వేసి పడేస్తాడు మీ ఇష్టం మరి లైక్ షేర్ కొట్టకపోతే. ఓకే రైట్ గాయ్స్ మేమైతే ఇది ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం. నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాం మంచి వీడియోతో వచ్చేస్తాం. నెక్స్ట్ వీడియో క్రేజీ ఇస్తాము మొత్తం ఫన్ ఉంటుంది అది ఫన్ చేస్తాము నార్మల్ అంటే ఇది సిస్టమ్. ఈరోజు
ఇది మన కాలనీలో మేము ఉంటున్న కాలనీలోది కూడా లేకపోతే ఇక మా కాలనీలో గల్లీ మేము చిన్నప్పుడు అక్కడ ఆపోజిట్ లో మస్తు దాచుకుని ఆట ఆడినాము. ఇక్కడ ఒకటి ఇల్లు ఉంటుంది, చెట్టు వెనకనే ఉంటుంది, భూత్ బంగ్లా అంటారు మ్యాక్సిమం మొత్తం. అలా మేము ఫస్ట్ మా ఇల్లు అన్నీ ఉండేది. తర్వాత మేము ఇట్లా షిఫ్ట్ అయిపోయినాం కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. ఇక చిన్నప్పుడు ఓకే గాయ్స్, లాస్ట్ గా వీడియో అయితే ఈ ఏరియా మొత్తం జంగల్ ఉండే, చెట్లు మొత్తం ఫారెస్ట్ అయిందంటే బయటికి రాకపోతుండే. 2020 నుంచి మొత్తం బిల్డింగ్ బిల్డింగ్ మొత్తం అయిపోయింది, జల్దీ అయిపోయింది. మేము ఇంకా అట్లా ఉన్నాం, వీళ్ళందరూ బిల్డింగ్ కట్టేసి సెటిల్ అయిపోయింది. మేమేమో ఎదుగుతున్నాం అంతే, ఇప్పుడు ఎదుగుతున్నాం. ఎదిగట్లే అడక తింటున్నాం సీదా. ఓకే ఓకే గాయ్స్, రైట్ బాయ్ బాయ్ లైక్ సబ్స్క్రైబ్. ఓకే చలో నెక్స్ట్ వీడియో కలుద్దాం.